అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, మీ మెరిట్ బట్టి, మీకు ర్యాంక్ బట్టి ఎక్కడ వస్తుంది, ఏది అప్లై చేయాలి, దేనికి ఎంత ఫీజు ఉంటుంది. పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా రకాల అనుమానాలు లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయి. చదివిన తర్వాత లైసెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండియాలో ప్రాక్టీస్కి పనికొస్తారా పనికిరారా. 54 months డ్యూరేషన్ మెడిసిన్ కోర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు చెప్పేసి ఆ కంట్రీ వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కష్టపడి మెడిసిన్ చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అంత చేసి తిరిగి ఇండియా వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళు ఇక్కడ స్టెటోస్కోప్ పట్టుకుంటానికి కూడా పనికి రావట్లేదు వాళ్ళ చదువు. జార్జియా కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, లేకపోతే రష్యా కానీ ఏది తీసుకున్నా ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంటేనే వెళ్ళండి. ఈ విషయాలు తెలియక చాలా మంది పిల్లలు రకరకాల దేశాలు వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిగిలిపోయిన స్టూడెంట్స్ నాకు ఎంతో మంది కాంటాక్ట్ లోకి వచ్చి ఇలా అయిపోయాం సార్ ఏం చేయాలి అనే వాళ్ళు ఉన్నారు. వ్యూవర్స్, నా పేరు రంగనాథ్, నేను బీబెస్ట్ కన్సల్టెంట్స్ నుంచి 2010 నుంచి మేము ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ని ఇతర దేశాల చదువుల నిమిత్తం పంపించాం. హాయ్ వ్యూవర్స్, నేను కిరణ్ కుమార్, నేను ఆర్కే ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ నుంచి. నేను గత 10 సంవత్సరాల నుంచి మెడిసిన్ ఎంబీబీఎస్ చదివి నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల్ని అప్లికేషన్ దగ్గర నుంచి అలాట్మెంట్ వరకు మొత్తం చేశాను. ప్రతి సంవత్సరం దగ్గర ఒక 80 నుంచి 100 మంది వరకు స్టూడెంట్స్ కి అలాట్మెంట్లు ఇచ్చాను. ఇప్పుడు బీబెస్ట్ అండ్ ఆర్కే కన్సల్టెంట్స్ కొలాబరేట్ అయ్యి బెస్ట్ ఎంబీబీఎస్ గురు లోకల్ అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ కోసం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో మేము చేసేది నీట్ ఎగ్జామ్ తర్వాత నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పుడెప్పుడు పడుతుంది, అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, మీ మెరిట్ బట్టి, మీకు ర్యాంక్ బట్టి ఎక్కడ వస్తుంది, ఏది అప్లై చేయాలి, దేనికి ఎంత ఫీజు ఉంటుంది, ఈ ప్రాసెస్ తో పాటు లోకల్తో పాటు అబ్రాడ్ కౌన్సిలింగ్ కూడా. అబ్రాడ్ ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ మెడిసిన్ చెప్తారు, ఎక్కడ మీకు క్లినికల్ ట్రయల్స్ బాగుంటాయి, ఫైనాన్షియల్ గా, డాక్యుమెంటేషన్ పరంగా అన్ని బ్యాక్ టు సపోర్ట్ మేము చేస్తాం. ఈ వీడియోలో మేము ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా రకాల అనుమానాలు లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ దేశం వెళ్తే బాగుంటుంది, ఎక్కడ చదివితే బాగుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మెయిన్గా రోజు రోజుకి పాలసీస్ మారటం వల్ల ఏది కరెక్ట్ ఎడ్యుకేషన్, చదివిన తర్వాత లైసెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండియాలో ప్రాక్టీస్కి పనికొస్తారా పనికిరారా, ఇట్లాంటి క్వశ్చన్స్ని మేము ఇక్కడ అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తాం. అసలు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత, ర్యాంకులు వచ్చిన తర్వాత ఏం చేయాలి, మీకు వచ్చిన మెరిట్ బట్టి ఏం అప్లై చేయాలి, ఏంటి, అసలు ఇండియాలో సీట్ వస్తుందా రాదా, వస్తే ఎలా, రాదు అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే ఎట్లా, దాని ప్రొసీజర్ ఏంటి, బయట చూసేటప్పుడు కంట్రీస్ ఏ కంట్రీ వెళ్ళేటప్పుడు వాళ్ళు గైడ్ లైన్ మెయింటైన్ చేస్తున్నారు చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోవాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? ఎన్ఎంసి ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ఆల్ ద కంట్రీస్. ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ కంట్రీ వెళ్ళి చేస్తే మీకు మెడిసిన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ చెప్పే ఎన్ఎంసిలో గైడ్ లైన్స్లో మీకు 54 months డ్యూరేషన్ మెడిసిన్ కోర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 54 months ప్లస్ దట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్లో మాత్రమే. దీంతో పాటుగా ఇంకొక 12 నెలలు హౌజీ ఇన్ ద సెన్స్ ఇంటర్న్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అబ్రాడ్ వెళ్ళారు, మెడిసిన్ చేశారు, హౌజీ అయిపోయింది, మీకు అక్కడ ఎగ్జామ్ పెట్టి మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, రిటర్న్ వచ్చిన తర్వాత ఇండియా వచ్చిన మీ మెయిన్ ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి మీకు FMGE అంటారు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయాలి కంపల్సరీ. అది క్లియర్ చేసి ఇక్కడ ఇంకొక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి. ఇది చేస్తే మీరు ఇక్కడ పీజీకి ఎలిజిబుల్. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే ప్రతి వాళ్ళు చెప్పేసి ఆ కంట్రీ వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కష్టపడి మెడిసిన్ చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు. అంత చేసి తిరిగి ఇండియా వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళు ఇక్కడ స్టెటోస్కోప్ పట్టుకుంటానికి కూడా పనికి రావట్లేదు వాళ్ళ చదువు. దానికోసమే ఏ కంట్రీ అయినా వెళ్ళండి, అక్కడ గైడ్ లైన్స్ అనేది ఎన్ఎంసిది క్లియర్ గా చెక్ చేసుకోండి. దాంట్లో మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, 54 నెలలు అనేది కోర్స్ డ్యూరేషన్ కంపల్సరీగా ఉండాలి. క్లినికల్స్ కూడా 1 year క్లినికల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం రష్యా కనుక చూస్తే రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి చాలా మంది ఇండియన్స్ వెళ్తున్నారు. అయితే అక్కడ కోర్సు ఒకటే కోర్స్ కింద 6 years ఉంది. దానిలో 54 months ప్లస్ 1 year ఇంటర్న్షిప్ కింద డివైడ్ చేసి లేదు. ఇది ఒక కన్సర్న్. అలాగే ఇంకోటి చూస్తే రష్యాలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే లైసెన్సింగ్ టెస్ట్ వాళ్ళు పెడతారో అది రష్యన్ లాంగ్వేజ్లోనే ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు. బట్ కోర్స్ అంతా ఇంగ్లీష్లోనే చెప్తారు. మెడికల్ లైసెన్సింగ్ టెస్ట్ మటుకి రష్యన్ లాంగ్వేజ్లో ఉంది. ఇలాంటి ఛాలెంజెస్ వల్ల
రష్యా మనకు అనుకూలంగా ఉండదు అనేది నా అభిప్రాయం. అసలు రష్యా ఒక్కటే అని కాదు, మీరు అసలు ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ ఈజ్ లిస్టెడ్ ఇన్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. అందులో కనుక మీరు చెక్ చేసుకుంటే ఆ కాలేజ్ ఒక ఇనాగ్రేషన్ ఎప్పుడు జరిగింది, ఆ కాలేజ్ టీచింగ్ ఇంగ్లీష్లో చెప్తున్నారా లేదా, కోర్స్ డ్యూరేషన్ ఎంత, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంది. మోర్ ఓవర్ దాంట్లో ఇంకా కాలేజ్ అనేది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుందా, ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇండియన్ స్టూడెంట్స్కి సూటబుల్లా కాదా అనేది ఆ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్ అనే వెబ్సైట్ కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు క్లియర్ కట్గా ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. కాలేజ్ ఒకటే కాదు, యూనివర్సిటీతో సహా. వాళ్ళ దగ్గర క్లినికల్స్ ఉన్నాయా, ఓన్లీ టీచింగే చెప్తున్నారా, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఈ విషయాలు తెలియక చాలా మంది పిల్లలు రకరకాల దేశాలు వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిగిలిపోయిన స్టూడెంట్స్ నాకు ఎంతో మంది కాంటాక్ట్ లోకి వచ్చి ఇలా అయిపోయాం సార్ ఏం చేయాలి అనే వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? బికాస్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటి మనకి పనికొచ్చేది యూనివర్సిటీ నుంచి లేకపోతే ఈ దేశం వెళ్ళటం వల్ల నామ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోకుండా వెళ్ళటం వల్ల వచ్చే ప్రాబ్లం. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక్కొక్క దేశం అంటే జార్జియా కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, లేకపోతే రష్యా కానీ ఏది తీసుకున్నా ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంటేనే వెళ్ళండి, లేకపోతే వాటి వైపు తిరిగి చూడొద్దు. ఎందుకంటే అంత కష్టపడి మీ లైఫ్లో మీ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన ఏదైతే ఫౌండేషన్ పడి మీరు పట్టా తీసుకొని బయటకు వచ్చి డాక్టర్ అవ్వాలనే కోరికలు ఉంటాయి, అవన్నీ మీకు నెరవేరవు. అంత దూరం వెళ్ళి అక్కడ మెడిసిన్ చేసి అన్నీ చేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెటోస్కోప్ పట్టుకుంటానికి కూడా ఎన్ఎంసి గైడ్లైన్స్ ఒప్పుకోవు. సో నేను నా రిక్వెస్ట్ అలా ఏంటంటే చెక్ చేసుకోండి, ప్రాపర్గా టైం తీసుకొని చెక్ చేయండి. ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్ ఏం అడుగుతున్నారు, అది మీకు సూట్ అవుతుందా లేదా, ఇది నిజంగా మీకు సూట్ అవుతుంది, మీకు ఫ్యూచర్లో పనికొస్తుందా లేదా అనేది టైం తీసుకొని చెక్ చేసి ఒక మంచి పర్సన్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంటర్మీడియట్లో బైపీసీ సెలెక్ట్ చేసుకున్నప్పుడే స్టూడెంట్ దగ్గర నుంచి పేరెంట్ కూడా డిసైడ్ అయిపోతారు, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి. స్టూడెంట్లు కూడా కొంతమంది ఆ యొక్క ఇంట్రెస్ట్ ని అలా లాస్ట్ వరకు తీసుకెళ్లి నీట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ప్రాపర్గా ఫినిష్ చేయలేకపోవడం, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ లేకో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోవడం, లేకపోతే భయం వల్ల దేని వల్ల నీట్ ఎగ్జామ్లో మార్క్స్ రావు. ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు రాలేదని సెకండ్ మళ్ళీ ఇంకో లాంగ్ టర్మ్కి వెళ్తారు, ఇంకో లాంగ్ టర్మ్, ఇలా లాంగ్ టర్మ్లు చేస్తూ 3 లాంగ్ టర్మ్లు చేసిన తర్వాత కూడా సీట్ రాకపోతే అప్పుడు ఈ అబ్రాడ్ మాట వస్తుంది. అసలు అబ్రాడ్ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళాలి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఇండియా మొత్తంలో లాస్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్సే తీసుకోండి. 24 lakhs పీపుల్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఇక్కడ ఉన్న సీట్లు ఇండియా మొత్తం మీద 1,10,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అది గవర్నమెంట్ కాలేజ్ అవనండి, ప్రైవేట్ అవనండి, డీమ్డ్ అవనండి. వీటన్నిటిలో రావాలి అంటే ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్లు హైగా ఉంటాయి, అన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి. దాంట్లో రావాలి అంటే మీకు అరౌండ్ 550-600 స్కోర్ లేనిదే దాంట్లో సీట్లు రావు. అది అయిపోయిందంటే స్టేట్ కోటా, ఏ రెస్పెక్టివ్ స్టేట్లో ఆ రెస్పెక్టివ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు మరి సేమ్ ఉంటుందిగా కట్ ఆఫ్లు అయ్యి, అక్కడ రావట్లా. ఇంకా లాస్ట్కి వస్తే ఇంకా ఇక్కడ డబ్బులు కట్టి జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు బీ క్యాట్ అనేది ఒకటి వస్తుంది, మేనేజ్మెంట్ కోటా అంటారు. ఏ క్యాట్ ఫ్రీ సీటు, బీ క్యాట్లో వచ్చేసి పేమెంట్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్. ఫర్ ఆంధ్ర ఎగ్జాంపులే తీసుకో. ఒక బీ క్యాట్ సీట్ కావాలి అనుకుంటే మీకు మినిమం ఒక 350, 350 లేకపోతే 370, 380 పైన వచ్చి ఉంటే మీరు నెలకి 13,20,000 ఫీజు కట్టగలిగితే అంటే కోర్స్ మొత్తానికి 60 లక్షలు ఓన్లీ ఫీజు పరంగా అవుతుంది. ఇది మేనేజ్మెంట్ కోటా. దానికి 3 times ఎన్ఆర్ఐ కోటా అంటారు, దాన్ని సీ క్యాట్. దానికి 3 times అంటే 39,60,000 మీరు సంవత్సరానికి ఇక్కడ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ సంవత్సరానికి అంత ఫీజు కట్టాలి. సో ఇంకా మోర్ పాసిబిలిటీ ఆప్షన్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఏముంది, నేను ఆ స్టేట్ ఆ కంట్రీ వెళ్తా, ఈ కంట్రీ వెళ్తా. బికాస్ అక్కడ ఫీ స్ట్రక్చర్ దగ్గరకు వచ్చేపాటికి మీకు ఎవరు చెప్పినా 35 lakhsలో అయిపోతుంది, 40 lakhsలో అయిపోతుంది అంటారు. అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి? అది కాలేజ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయింది, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, టీచింగ్ చెప్తున్నారా చెప్పట్లేదా, తర్వాత అక్కడే మీకు FMGకి కూడా కోచింగ్ ఇస్తున్నారా
చదువుతారా లేదా, ఇలాంటి కండిషన్స్ ఏవి చూసుకోరు. ఒకటే ఏం చూస్తారు, ఏ కాలేజ్ ఫీజు తక్కువ ఉంది, ఎవరు ఎంత తక్కువకి ఇస్తున్నారనే మైండ్ సెట్తో వెళ్తున్నారు. ఆ మైండ్ సెట్ కానీ మీరు మార్చలేదంటే ఇబ్బంది పడతారు. కాలేజ్ ఫీజు తక్కువ ఉంటే మీకు సబ్జెక్ట్ మొత్తం ఎక్వైర్ చేయరు, చెప్పరు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మన ఇండియన్ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు మంచి గవర్నమెంట్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బికాస్ మీకు అక్కడ క్లినికల్స్ పరంగా, ఎక్స్పోజర్ పరంగా అన్నీ బాగుంటాయి. ఇవన్నీ ఎవరు కరెక్ట్గా గైడ్ చేస్తారు? మీరు ఈ రోజు నీట్ రాశారు, మీ పేరెంట్స్ ఆ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్, ఇది చెక్ చేసి అది చెక్ చేస్తే ఎక్కడో అక్కడ అలాంటి అవగాహన వస్తుంది. అలాంటి అవగాహనతో కనుక మీరు ముందుకెళ్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. కొద్దిగా కాదు, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 6 సంవత్సరాలు అయిపోయి పట్టా చేతికి రావాల్సిన టైంలో మీకు అది రాక పడే ఇబ్బంది అలా ఇలా ఉండేది. తిరిగి వెనక్కి వెళ్ళి 6 సంవత్సరాలు కరెక్షన్ చేసుకోలేరు. సో ఒకటి ఏంటంటే, ఎక్కడ డబ్బులు తక్కువ అవుతుందంటే బెస్ట్ ఇండియాలో చేయండి. ఇండియాలో అంత ఎఫర్ట్ చేయలేను అనుకుంటే కనుక బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో క్లియర్గా చెప్పేది NMC, నేషనల్ మెడికల్ కమిషన్, వీళ్ళ గైడ్ లైన్స్ ఏ కంట్రీ మీకు మెయింటైన్ చేస్తున్నారో ఆ కంట్రీకి వెళ్తే మీరు ఇబ్బంది పడరు. ఈ అబ్రాడ్ MBBSకి ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూసుకోవాల్సిన ముఖ్యమైన 5 పాయింట్స్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా స్టూడెంట్ నీట్ క్వాలిఫై అయి ఉండాలి. ఇది లేకుండా కూడా చాలా యూనివర్సిటీస్, చాలా కంట్రీస్ మేము సీట్లు ఇస్తాం, మీరు చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు, మనకు పనికిరాదు. 2, మీరు తీసుకుంటున్న కోర్స్ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ ఇంగ్లీష్ లోనే ప్రోగ్రామ్ చెప్పాలి. ఇట్ షుడ్ బి అన్ ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పనికిరావు, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్సే అయి ఉండాలి. 3, మీరు తీసుకున్న కోర్సు మెడికల్ కోర్స్ వచ్చి 54 మంత్స్ మినిమం మీ కోర్స్ ఉండాలి, ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఈ కాకుండా వేరేగా కోర్సు డిజైన్ అయి ఉంటే కనుక అది మనకి పనికిరాదు. 4, మీరు ఏ దేశంలో అయితే కోర్స్ చేస్తున్నారో ఆ దేశంలోనే మీరు లైసెన్సింగ్ డాక్టర్ అవ్వాలి. అంటే మీరు చదివిన చదువు అయిన తర్వాత ఆ దేశంలో ఒక మెడికల్ టెస్ట్ ఉంటుంది, అది మీరు క్వాలిఫై అయిన తర్వాతే మిమ్మల్ని డాక్టర్గా పరిగణిస్తారు. ఆ సర్టిఫికేట్తో మీరు ఇండియా వస్తేనే మీకు ఉపయోగం. అది అవుతుందా, మన వల్ల అవుతుందా, అది ఏ లాంగ్వేజ్లో ఉంది ఆ టెస్ట్ అనేది కూడా మీరు ముందుగానే తెలుసుకుని ఆ దేశం మనకు పనికొస్తుందా లేదా అనేది నిర్ణయం తీసుకోవాలి. 5వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు FMGE ఉంది, కానీ మీరు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత వస్తారు. అప్పటికి నెక్స్ట్ అని వస్తుంది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఈ టెస్ట్ ఇక్కడికి వచ్చి మీరు దానిలో కూడా మీరు పాస్ అయితేనే మీరు ఇండియాలో డాక్టర్ కింద ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే హైయర్ స్టడీస్ ఇక్కడ చదవటానికి మీకు అర్హత వస్తుంది. సో ఈ 5 పాయింట్స్ మనం మీట్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మా ప్రయత్నం వల్ల ఒకటే, మీ యొక్క 6 సంవత్సరాలు ఏదైతే వెళ్ళి చదివి వస్తారో అది వృధా అవ్వకూడదు. మీరు అక్కడ చదివింది ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డాక్టర్ అవ్వాలి. అది మీ పేరెంట్స్ కళ, మీ కళ, 2 నెరవేర్తానికి మేము మా వంతు సహాయం మేము చేయగలము. అది మా అనుభవం బట్టి. ఒక సెకండ్ ఒపీనియన్ అనుకోండి, లేకపోతే ఒకసారి ఫ్రీ కన్సల్ట్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది, ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలి, ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, A to Z గైడ్ లైన్స్ మొత్తం మేము చేస్తాం. ఒక ఒపీనియన్ గా రండి, ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, నచ్చితే ఓకే, నమ్మితే రండి. ఈ వీడియో ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మీ పిల్లల యొక్క భవిష్యత్తు చక్కగా ప్లాన్ చేసుకోండి, సేఫ్ గా ప్లాన్ చేసుకోండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు ఎనీ టైం మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించగలరు. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ఒక్క స్టూడెంట్ ని మా సొంత పిల్లల్లాగా మేము చూసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని రైట్ యూనివర్సిటీస్ కి రైట్ గైడెన్స్ తో పంపిస్తాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎనీ టైం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం మీరు జస్ట్ MBBS అని కామెంట్ చేయండి. మీకు 1-to-1 కౌన్సిలింగ్ ఇస్తాం. ఎనీ టైం అవైలబుల్ ఉంటాం. మీ పిల్లల పూర్తి బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.